హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బుటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి మొన్న చాలా కామెంట్స్ వచ్చినాయి అన్నట్టు, అండ్ దాంట్లోకి వెళ్ళి కొన్ని అయితే మాట్లాడదామని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ అదే విధంగా ఫస్ట్ అయితే ఇవాళ వీడియో అయితే నేను అండ్ అంటే థ్రెడ్ పైపింగ్ వేసుకునే విధానం చెప్పండి అక్క అని చెప్పేసి చాలా మంది అడిగారండి వాళ్ళ కోసం. అండ్ ఇంత మంచి కామెంట్ పెట్టి అడిగినాక మనమైతే వీడియో చేయకపోతే బాగుండదు. అండ్ అందరికీ హెల్ప్ అవ్వాలన్నదే కదా నా ఉద్దేశం కూడా, అందుకని చెప్పేసి అండ్ లాంగ్ వీడియో అయితే చేస్తాను ఇప్పుడు. అండ్ మీరైతే అస్సలు వీడియో అయితే స్కిప్ చేయకండి. అది కూడా మా వీడియో మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పుడైతే అండ్ కొన్ని బ్లౌజెస్కి ఎలా పైపింగ్ వేస్తే బాగుంటుంది అనేది చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అది కూడా థ్రెడ్ పైపింగ్లో అండ్ లోపల నుంచి లాక్ చేసేది ఒకటి, ఇంకొకటి మనం బయట నుంచి వేస్తే ఏ విధంగా వేస్తాం అనేది చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది మీరైతే అస్సలు స్కిప్ చేయకండి. అండ్ ఏ మాత్రం పైపింగ్ వేయడం రాకపోయినా సరే ఈజీగా మీ బ్లౌజ్లకు మీరే పైపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వన్ సైడ్ రంచుగా ఉంటే సరిపోతుంది అండ్ ఈజీగా వేసుకోవచ్చు. ఇంకా కొంచెం మీ పాదం అనేది కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉంటే మాత్రం వేసుకోవచ్చు. మీరు ఇంట్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళైనా సరే ఈజీగా బొటిక్ స్టైల్లో మంచిగా పైపింగ్ వేసుకోవచ్చు అన్నట్టు. అండ్ అది కూడా నేనైతే 11 నంబర్ పైపింగ్ అనేది యూజ్ చేస్తాను. ఇక్కడ చూడండి ఎంత సన్నం ఉందో దారం. ఇది ఈ పైపింగ్ అనేది యూజ్ చేస్తాను అన్నట్టు. అండ్ దాదాపు ఎక్కువ వాటికి ఇదే యూజ్ చేస్తాను. ఇది కొంచెం చాలా మంది అడుగుతారు అన్నట్టు, మాకు పైపింగ్ హైలైట్ కావాలి అన్న వాళ్ళకేమో ఇది వచ్చేసి 15 నంబర్ థ్రెడ్ అయితే ఇది వాడతాను. ఇది చీరలకు మనం ప్లెయిన్ శారీస్కి పైపింగ్ వేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే విధంగా మనకు లెహంగాస్కి కానీ వీటికి ఎక్కువ వాడతాను. బ్లౌజ్కి అయితే చాలా తక్కువ. లేదు బ్లౌజ్కి కూడా హైలైట్ కొంచెం పైపింగ్ ఎక్కువ కనిపించాలి అనుకునే వాళ్ళకి ఈ పైపింగ్ పెడతాను. లేదంటే వాళ్ళు అడుగుతేనే అది కూడా నేనైతే ఈ పైపింగ్ పెడతాను. ఇదైతే కరెక్ట్ ఉంటుంది. అండ్ ఇదైతే కొంచెం లావ్ అయిపోతుంది, అందుకని చెప్పేసి ఇది నేను ఎక్కువగా ఫ్రాక్కి అండ్ అదేవిధంగా చీరలకు వేస్తాం చూడండి మనం, వీటికి దుప్పటాస్కి. అండ్ ఇప్పుడు డిఫరెంట్ మోడల్ దుప్పటాస్ తీసుకొచ్చి మన దగ్గర పైపింగ్ వేయించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అన్నట్టు, వీటికి కూడా ఇదే యూజ్ చేస్తాను అన్నట్టు. అండ్ ఇప్పుడైతే వీడియో చూసేద్దాం మరి పైపింగ్ ఇదే విధంగా వేస్తాను అనేది. చలో స్టార్ట్ చేద్దాం. హలో అండి. అండ్ మొన్న ఒక వీడియో అయితే పెట్టాను కదా, ఆ వీడియోకి చాలా కామెంట్స్ వచ్చినాయి అన్నట్టు. అండ్ ఈజీగా పైపింగ్ వేసుకునే విధానం చెప్పండి అక్క అని చెప్పేసి. అండ్ నేనైతే మొన్ననే అప్లోడ్ చేసేది ఉండే, ఇది మొన్ననే తీసి పెట్టుకున్నాను. బట్ మధ్యలో జరిగిన కొన్ని తెలుసు కదా మా ఫ్యామిలీలో జరిగిన సంఘటనలు, దానివల్ల అయితే కొంచెం వీడియో అయితే ఆగిపోయింది అన్నట్టు. అండ్ ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు క్రాస్గా ఉండేటట్టు చూసుకోండి. క్లాత్ ఎప్పుడైనా సరే పైపింగ్ క్లాత్ అనేది క్రాస్గా ఉండేటట్టు చూసుకున్నారనుకోండి, మీకు పైపింగ్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ ఎక్కడ లేచినట్టు అట్లా కనిపించకుండా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చూపించిన విధంగా గుంజి చూసుకోండి, మీకు క్లాత్ ఎంత అయితే సాగుతుందో అంత నీట్గా వస్తుంది అన్నట్టు పైపింగ్. అదే విధంగా చూసుకొని మీరు మిడిల్లోకి వెళ్ళి కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా పెట్టండి. ఎప్పుడైనా సరే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా రావాలి, జాయింట్ అయిపోవాలన్నట్టు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇట్లా కాకుండా ఈ విధంగా పెట్టండి, క్రాస్లోనే ఈ విధంగా పెట్టారనుకోండి మీకు పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. అండ్ మనం పైపింగ్ అనేది లేస్తుంది అనుకుంటే ఒక సిస్టర్ కామెంట్ చేశారన్నట్టు. అండ్ అక్క నేను పైపింగ్ పెట్టినాక బ్లౌజ్ గల్ల వెనకాల వచ్చేసి ఇట్లా పైకి లేచినట్టు వస్తుందని చెప్పేసి. అండ్ సిస్టర్ మీరు క్లాత్ అనేది స్ట్రైట్గా కట్ చేసుకొని రౌండ్ నెక్కు పెట్టినప్పుడు కంపల్సరీ లేస్తుంది అండ్ నీట్గా అద్దినట్టు రాదన్నట్టు. అండ్ ఇక్కడ చూపించిన విధంగా మీరు పైపింగ్ కట్ చేసుకొని చూడండి. మనం పైపింగ్ వేసేటప్పుడు పైకి లేచినట్టు అవుతుంది అంటే మనం క్లాత్ అనేది కరెక్ట్ క్రాస్ కట్ చేసుకోలేదని అర్థం. ఇక్కడ చూపిస్తున్నది నేనైతే బయటి నుంచి వేస్తున్నానండి పైపింగ్, అందుకని చెప్పేసి ఫస్టే వన్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఆ తర్వాత మనం థ్రెడ్ పెట్టి ఇంకో వైపున మనకు ఉంది క్లాత్ అది కూడా మనం పైనుంచి ఇట్లా పెట్టేసి మనం లోపల థ్రెడ్ పెట్టేసి మనం అనేది స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలన్నట్టు. ఇది వచ్చేసి మనం లోపల నుంచి లాక్ చేయట్లేదు, బయట నుంచి పెడుతున్నాం కాబట్టి ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఇంకొకటి ఇక్కడ చూపించేది ఇంకొకటి వచ్చేసి నేను హ్యాండ్స్కి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మనం ఎక్కడ వన్ సైడ్ ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ డైరెక్ట్ మిడిల్లో మనం పైపింగ్ దారం పెట్టేసి ఈ విధంగా వన్ సైడ్ టెన్షన్తో ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాం అనుకోండి. ఇది వచ్చేసి మనకు మిడిల్లో అంటే మనకు రెండు ఫ్యాబ్రిక్ మధ్యలో పెట్టేస్తాం కాబట్టి ఏ మాత్రం ఖర్చు బయటికి కనిపించేది అన్నట్టు. అందుకని చెప్పేసి ఇది లోపల నుంచి లాక్ చేసేటప్పుడు ఈ విధంగా పెట్టుకోవాలి, మనం బయట నుంచి లాక్ చేసేటప్పుడు ఇక్కడ కట్ చేస్తున్నాం చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడెక్కడ మనం జాయిన్ చేసిన
మూలల దగ్గర క్లాత్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే మాత్రం ఈ విధంగా కట్ చేసుకొని డైరెక్ట్ మనకు నెక్కి ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మొత్తం పైపింగ్ మాత్రమే ఇట్లా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ దిక్కు ఉండేటట్టు చూసుకొని ఇట్లా మనం వన్ సైడ్ టెన్షన్తో కంపల్సరీ ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. వన్ సైడ్ టెన్షన్ ఉంటే ఏంటంటే మనకు ఏదైతే పైపింగ్ అయితే ఉంటుందో ఆ పైపింగ్ మందమే కుట్టు అనేది వస్తుంది అన్నట్టు. అండ్ చాలామంది మనం 2 సైడ్ టెన్షన్ పైన కూడా వేస్తామంటున్నారు. బట్ నాకైతే ఇలా వన్ సైడ్ టెన్షన్ మీద వేయడమే అలవాటండి. అండ్ మీకు ఒకవేళ 2 సైడ్ టెన్షన్ మీద కూడా వేయడం వస్తే వేసుకోండి, అది మీ చాయిస్. అండ్ ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్కి పైపింగ్ ఎలా వేయాలనేది చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఈ విధంగా వేయను, బట్ మీకు ఈజీ కావాలని చెప్పేసి ఈ విధంగా చూపిస్తున్నాను. అండ్ మనం థ్రెడ్ పెట్టేసి ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదా థ్రెడ్ పైపింగ్ అనేది, అండ్ దాన్ని డైరెక్ట్ లైనింగ్కి అటాచ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం ఈజీ అవుతుంది. అండ్ ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా ఉల్టా పెట్టేసి అండ్ పైనుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే సరిపోతుంది. మనకు ఆల్రెడీ పైపింగ్ అటాచ్ చేసిన కుట్టు అనేది కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ కుట్టు మీదకి వెళ్ళి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అన్నట్టు. అండ్ నేను వేసే విధానం ఇక్కడ చూడండి. ఇలా నాకు కొంచెం ప్రాక్టీస్ ఉంది కాబట్టి డైరెక్ట్ నేను లోపలికి ఇలా పైపింగ్ అనేది అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నామో అది పెట్టేసి పైనుంచి మన చేతికి ఇట్లా పెట్టినప్పుడు మన చేతికి పైపింగ్ దారం అనేది తగులుతూ ఉంటుంది కదా, దాన్ని బట్టి మనకు కుట్టు అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా డైరెక్ట్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేస్తాను. అండ్ అదే విధంగా మీరు పైనుంచి మనం లోపలికి ఉల్టా ఇచ్చినప్పుడు ఇక్కడ ఈ విధంగా వేసుకోండి. మీకు కొంచెం ప్రాక్టీస్ అయ్యే వరకు ఈ విధంగా వేసుకోండి. నేనైతే ఇక్కడ చూపిస్తున్న విధంగా డైరెక్టే వేసేస్తాను అన్నట్టు. అండ్ మీకు కొంచెం ఈజీ కావాలన్నట్టు 2 రకాలుగా చూపిస్తున్నాను. ఈ రెండిట్లో ఏదైతే ఈజీ అనిపిస్తుందో అది ఆ విధంగా అటాచ్ అనేది చేసుకోండి, ఏమీ కాదు. అండ్ చూసారు కదా, ఎలా చేసినా మనకు నీట్గానే వస్తుంది. అండ్ నేనైతే దీనికి ఇలా డైరెక్ట్ పైపింగ్ పెట్టాను. అలాగే ఇక్కడ చేత్తోని పైన మనం లైనింగ్ క్లాత్కి కొంచెం రబ్ చేసినట్టు చేస్తే ఈ విధంగా నేను లైనింగ్కి మాత్రం కుట్టు వేయక డైరెక్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పై నుంచి ఈ విధంగా అయితే కుట్టు అనేది వేసేస్తాను అన్నట్టు. అండ్ మనకు అలా వేస్తే మనకు మందంగా అనేది వస్తుంది అండ్ నీట్గా కనిపిస్తుంది. అదేవిధంగా మనం నెక్కు పైపింగ్ వేసుకున్నాం కదా, అండ్ ఇంకొకటి పైపింగ్ అద్దినట్టు రావాలి అంటే ఈ విధంగా అక్కడక్కడ కచ్చి వేయాలి. అది కూడా స్ట్రైట్గా కాకుండా ఇట్లా క్రాస్గా వేయాలి. అలా అయితేనే నీట్గా ఉంటుంది అన్నట్టు బ్లౌజు. అండ్ ఈ విధంగా కచ్చి అనేది వేసుకొని మీరు ఫినిషింగ్ అనేది చేయండి. అండ్ చిన్నవి చూసుకోవాలండి, ఏమీ లేదు. బ్లౌజ్ పైపింగ్ వేసేటప్పుడు ఈ విధంగా చిన్నవి చూసుకుంటే సరిపోతుంది మనకు. అండ్ ఎలాంటి వాటికైనా సరే పైపింగ్ అనేది ఈజీగా వేసుకోవచ్చు అన్నట్టు. అండ్ 1 టెన్షన్ గ్యాప్తో ఈ విధంగా అయితే నేను పైపింగ్ చుట్టూ ఒక కుట్టు అనేది వేసేస్తున్నాను అన్నట్టు. అండ్ ఒక టెన్షన్ గ్యాప్తో వేస్తుందంటే కొంచెం మందంగా కనిపిస్తుంది అండ్ నీట్గా కూడా ఉంటుంది. అండ్ మనం వేసే పైపింగ్ని బట్టి ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తే బాగుంటుంది అనేది మనకు తెలిస్తే సరిపోతుంది. అండ్ ఈ విధంగా అయితే ఫినిషింగ్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అద్దినట్టు ఉంటుందండి, ఏమీ ప్రాబ్లం లేదు. మీరు ఒకటి గమనించాల్సింది, థ్రెడ్ పైపింగ్ అయినా సరే నార్మల్ నెక్కు మీరు చేతి పనికి అటాచ్ చేసినా సరే క్రాస్గా తీసుకోండి. అప్పుడే మనకు ఎక్కడ నెక్కు పైకి లేవకుండా అండ్ నీట్గా వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూపించిన విధంగా వేసేసుకోండి. నేను ఇంకో బ్లౌజ్కి అనేది లోపల నుంచి పైపింగ్ ఏ విధంగా అటాచ్ చేయాలనేది చూపిస్తున్నాను ఇక్కడ. అండ్ సేమ్ అదే విధంగా ఇంచు క్లాత్తోని మనం కట్ చేసుకోవాలి. బయట నుంచి పైపింగ్ వేస్తున్నాము అంటే పైపింగ్ క్లాత్ అనేది 1 ఇంచు కట్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా మనం బయట నుంచి వేస్తున్నామంటే ఇంచు, లోపల నుంచి వేస్తున్నామంటే 1/4 ఇంచు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా వీ వచ్చేటట్టు పెట్టుకోండి అండి. ఫ్యాబ్రిక్ ఒకదానికి వెనకాల ఒకటి అట్లా అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. అండ్ మీరు అటాచ్ చేసేటప్పుడు ఒకటి ఉల్టా పల్టా అవుతుందా, ఒక పీస్ కరెక్ట్ ఒక పీస్ రాంగ్ అలా అవుతుంది అనేది గమనించుకోండి. నేను వచ్చేసి ఇదంతా పైపింగ్ లోపల నుంచి లాక్ చేస్తున్నాం కాబట్టి 1 సైడ్ థ్రెడ్ పైపింగ్ వేయడానికి ముందే క్లాత్ కట్ చేసుకునేది 1 సైడ్ ఫోల్డ్ చేసుకోలేదు. అండ్ ఇక్కడ చూడండి, ఈ విధంగా డైరెక్ట్ పెట్టేసి నేనైతే అటాచ్ చేసేస్తున్నాను లోపల వైపు నుంచి. అండ్ ఇలా కూడా వర్క్ కొంచెం త్వరగానే అవుతుంది, బట్ మనం దీంట్లో కూడా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటేనే వర్క్ కొంచెం ఫాస్ట్గా చేసుకుంటాం అన్నట్టు. అండ్ దీంట్లో ఏమంటే మనకు తర్వాత మళ్ళీ సరి చేసుకోవడానికి చాయిసెస్ ఎక్కువ ఉండదు కాబట్టి దీనికి కొంచెం అమౌంట్ ఎక్కువ అడగాల్సి వస్తుంది అన్నట్టు. అంత కేర్ తీసుకొని కుట్టాల్సి వస్తుంది. అండ్ నెక్ కూడా మనం బయట నుంచి పైపింగ్ వేసామనుకోండి 1-2 సార్లు చూసుకొని నెక్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. దీనికైతే ముందే లైనింగ్కే చూసుకోవాలి, నెక్ కరెక్ట్ వచ్చిందా లేదా అని చూసుకొని ఈ విధంగా లోపల నుంచి పైపింగ్ అనేది యాడ్ చేసుకోవడం ఉంటుందన్నట్టు. ఇక్కడ చూపిస్తున్న విధంగా పైపింగ్ అనేది పెట్టేసుకొని మీరు అంటే మీకు చేతికి తగులుతూ ఉంటుంది కదా థ్రెడ్ అనేది, దాన్ని బట్టి చూసుకొని మీరు ఒక టెన్షన్ గ్యాప్తో ఈ విధంగా అయితే
క్లాత్ ఉంచుకొని లోపల మార్జిన్కి అండ్ ఈ విధంగా రౌండ్గా పెట్టేసుకోండి ఫస్ట్ క్లాత్. ఒకవేళ క్లాత్ ఇటు అటు జారుతుందంటే మీకు పిన్ అనేది అక్కడక్కడ గుండు పిన్లు ఉంటాయి కదా, అలా గుండు పిన్లు పెట్టుకుంటే ఏంటంటే మనకు జారకుండా ఉంటుంది. లేదు అనుకుంటే మాత్రం మీరు కొంచెం స్ట్రిప్ క్లాత్ ఉందంటే ఏమాత్రం జారదు. ఈ విధంగా చూసుకొని పైపింగ్ అనేది యాడ్ చేసుకోండి. అండ్ పైపింగ్ కానీ అలాగే మనకు లైనింగ్ క్లాత్ కానీ ఏమాత్రం గుంజకండి. అండ్ ఇట్లా కొంచెం గుల్లుగా కనిపించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే అటాచ్ చేసేసండి. అండ్ వన్ సైడ్ పైకి వన్ సైడ్ కిందికి కూడా చూసుకోండి, అట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. అదేవిధంగా నేను ఫ్రంట్ వైపులా అదే విధంగా రెండు సైడ్లో ఈ విధంగా అయితే పైపింగ్ కూడా యాడ్ చేసేస్తున్నాను. అండ్ లోపల నుంచి పైపింగ్ చేసుకోవడం కూడా చాలా నీట్గా అనిపిస్తుంది అండి బ్లౌజు. అండ్ మీరు ఒక్కసారి చేసుకోండి, అదే విధంగా మీకు ఎలా వచ్చిందో కూడా తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు కూడా అర్థం కావాలని చెప్పేసి నేను రెండు విధంగా మీకు ఈ వీటిలో ఏ విధంగా అంటే మీకు లోపల నుంచి పైపింగ్ వేస్తే ఈజీ అనిపిస్తే అదే విధంగా వేయండి. కొంచెం ప్రాక్టీస్ అయ్యే వరకు, లేదు అనుకుంటే మీకు బయట నుంచి పైపింగ్ వేయడం ఈజీ అనిపిస్తే ఆ విధంగా వేయండి, ఏమీ కాదు. మనం ఫినిషింగ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. ఎలా వేసినా ఓకే, బాగానే వస్తుంది. అండ్ ఇక్కడ చూపించిన విధంగా అండ్ మనం లోపల నుంచి పైపింగ్ వేసినా సరే బయట నుంచి పైపింగ్ వేసినా సరే ఈ విధంగా ఖర్చు అయితే కంపల్సరీ వేయాలి. ఆ తర్వాత చేతితో నీట్గా అనుకొని ఇక్కడ పైపింగ్ అయితే వన్ టెన్షన్ గ్యాప్తో వేయట్లేదు, పైపింగ్ దగ్గర నుంచి వేసేస్తున్నాం అన్నట్టు. అలా అయితేనే మనకు అది ఆ లోపల నుంచి పైపింగ్ వేసేదాన్ని కొంచెం వేరియేషన్ తెలుస్తుంది. లేదు అంటే మనం బయట నుంచి పైపింగ్ వేస్తే ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా కుట్టు వేస్తే మాత్రం సేమ్ ఇదే విధంగా కనిపిస్తుంది అన్నట్టు. అదే విధంగా నెక్ లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని ఈ విధంగా అయితే కట్ చేసేసేయండి. అండ్ కట్ చేసినాక ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా క్రాస్గా అయితే అక్కడక్కడ కట్ అండ్ ఇంచు గ్యాప్తో ఇలా ఇంచు గ్యాప్తో మాత్రం ఖర్చు మాత్రం వేసేసుకోండి. ఆ తర్వాత ఇట్లా చేతితోని లైనింగ్ పైన ఇట్లా రబ్ చేసినట్టు అంటే ఏంటంటే మనకు వేసినప్పుడు కుట్టు వేసినప్పుడు నీట్గా వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసేసుకొని, లేదు అనుకుంటే మీరు పైపింగ్కి కూడా అంటే మనకు లైనింగ్ ఫ్యాబ్రిక్కిను పైపింగ్ కూడా ఒకసారి కుట్టు వేసుకొని ఈ విధంగా వేయచ్చు. బట్ నేనైతే ఇట్లా డైరెక్ట్ దగ్గరికి మనం పైపింగ్ దగ్గరికి అసలు కుట్టు వేసినట్టు కూడా కనిపించకుండా నేను ఒక కుట్టు అనేది వేసేస్తున్నాను. అండ్ మీకు వీలు మట్టిగా మీకు ఎలా అయితే వీలవుతుందో అలా ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ చూడండి, చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా అయితే పైపింగ్ వస్తుంది. మీరు ఒక్కడన్నా మనం ప్రాబ్లం అవుతుంది అనుకుంటే స్టిచ్చింగ్లో అంటే పైపింగ్లో కొంచెం లేచినట్టు అట్లా మనం ఒకటి క్రాస్గా ఉందా లేదా అనేది క్లాత్ అనేది కట్ చేసుకోండి. అండ్ ఈ విధంగా పైపింగ్ వేసుకోండి. అండ్ ఫినిషింగ్ కూడా అదే విధంగా వేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సంఖ దగ్గర రెండు వైపులా ఈ విధంగా అనేది ఉండాలి, అంటే రెండు వైపు కరెక్ట్ రావాలన్నట్టు. అదే విధంగా ఫినిషింగ్ కూడా నీట్గా చేయండి. బ్లౌజ్ ఏ మాత్రం ఎవరు వంక తీయడానికి ఉండదు అన్నట్టు, అంత నీట్గా వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. నేనైతే పైపింగ్ వేసుడు కంప్లీట్ అంటే బ్లౌజ్ పైపింగ్ కంప్లీట్ అయిపోయినాయి, అది కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్. ఇక్కడ నేనైతే ఈ పైపింగ్ అనేది బయట నుంచి వేసాను. ఈ విధంగా ఇక్కడ కొంచెం క్లాత్ కనిపిస్తుంది, పర్వాలేదులే. అండ్ ఈ విధంగా పైపింగ్ అనేది వేసుకోవాలి. అండ్ బయట నుంచి ఈ విధంగా ఉంటుంది, పైనుంచి ఒక టెన్షన్ గ్యాప్తో మనకు స్టిచ్చింగ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, చిన్నగా ఈ విధంగా ఒక కుట్టు వేసుకోవాలి. అవసరం ఉంది అనుకుంటే వేసుకోండి, లేదంటే చేతి పని కూడా చేయించుకోవచ్చు, అంటే చేతితో కూడా మనం ఇటు సైడ్ హెమ్మింగ్ చేసుకోవచ్చు, ఏమీ కాదు. ఈ విధంగా అయితే పైపింగ్ వేసేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా థ్రెడ్ ఉన్నాయి అన్ని ఇప్పేస్తారు, అంటే హెమ్మింగ్ చేసే వాళ్ళు ఇప్పేస్తారు అన్నట్టు. హుక్స్ ఇట్లా కుట్టడానికి పంపిస్తాను కదా అప్పుడు. అండ్ ఈ విధంగా అయితే పైపింగ్ చేసుకోండి. ఇది ఎంత సన్నం ఉంది చూడండి, జస్ట్ మనకు ఎంత నీట్గా అంటే ఎంత నీట్గా కనిపిస్తుంది అన్నట్టు ఈ విధంగా. అండ్ ఇట్లా బయటి నుంచి వేయడంతో ఏమవుతుందంటే ఇక్కడ ఈ నెక్ దగ్గర వచ్చేసి ఇప్పుడు ఇంత ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇంకా పాటూరి కాబట్టి కొంచెం స్టిప్ ఉంటుంది. అందుకని చెప్పేసి మనకు బ్లౌజ్ కొంచెం నెక్ మంచిగా నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. అండ్ హ్యాండ్స్కి అయితే నేను ఏ బ్లౌజ్కి అయినా సరే లోపల నుంచే వేసేస్తాను, ఏ విధంగా ఇబ్బంది ఉండకుండా ఉండడానికి అని చెప్పేసి లోపల నుంచే వేసేస్తాను అన్నట్టు. అండ్ ఇంకొకటి ఇక్కడ చూడండి, ఒక సిస్టర్ అన్నారు, అక్క అంటే సిస్టర్ నా బ్లౌజ్లకు నెక్కులు అన్నీ ఇట్లా పైకి లేచినట్టు అవుతున్నాయి అని చెప్పేసి. ఇక్కడ చూడండి ఏ మాత్రం వస్తుందా, బ్లౌజ్ ఇక్కడ కరెక్ట్ సెట్ అవ్వట్లేదు. బట్ మనకు లేవదండి, మీరు కట్ చేసేటప్పుడు రౌండ్గా అనేది ఈ క్లాత్ అనేది పూర్తిగా క్రాస్ అనేది కట్ చేసుకున్నారనుకో ఇక్కడ ఏ మాత్రం లేవకుండా నీట్గా వస్తుంది అన్నట్టు. ఈ విధంగా డిజైన్ చేసుకోండి, అంటే ఈ విధంగా పైపింగ్ వేసుకోండి, చాలా బాగా వస్తుంది. అండ్ ఇంకొకటి సేమ్ అదే విధంగా ఈ పైపింగ్ అనేది నేను మీకు రెండు రకాలుగా చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను కాబట్టి ఈ పైపింగ్ వచ్చేసి నేను లోపల నుంచి వేసాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకు బయట ఏ మాత్రం ఖర్చు కనిపించదు, ఈ విధంగా వేసాను అన్నట్టు. జస్ట్ పైపింగ్ మాత్రమే కనిపిస్తుంది. బట్ ఇది కూడా చాలా నీట్గా ఉంటుందండి, కాకపోతే అమౌంట్ ఎక్కువ ఇవ్వరని చెప్పేసి ఇది చాలా తక్కువ వేస్తాను నేను. ఇలాగే త్వరగా పని అవుతుంది. అండ్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్కి ఇలా వేసేస్తాను అన్నట్టు. ఇది చాలా రేర్, వాళ్ళు అడిగితే
ప్రత్యేకంగా అడిగితేనే ఈ విధంగా వేస్తాను అన్నట్టు. అండ్ అదే విధంగా ఇక్కడ చూడండి నడుముకు కూడా వేసేసాను. ఇప్పుడు ఈ బ్లౌజ్కి మనకు మొత్తానికి ఖర్చు ఎక్కడైనా కనిపిస్తుంది అంటే జస్ట్ ఇదే, ఇక్కడ ఈ సంఖ మాత్రమే ఖర్చు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఫోల్డ్ చేసి కుట్టేస్తాను, బట్ దీనికి కుట్టలేదు కానీ ఇది కూడా లోపల వైపున ఫోల్డ్ చేసి కుట్టేస్తాను. అండ్ ఇలా బ్లౌజ్ అనేది మనం డిజైన్ చేసామనుకోండి ఎక్కడ వర్లకు వేయాల్సిన అవసరం ఉండదు అండ్ ఏది అవసరం ఉండదు. ఈ విధంగా వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి ఎక్కడైనా ఖర్చు కనిపిస్తుందా. అండ్ బొటిక్ స్టైల్ అంటారు కదా, ఇక్కడ చూడండి ఇక్కడ కూడా నేను లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేస్తాను అన్నట్టు. అందుకని చెప్పేసి మనకి ఇక్కడ ఖర్చు అనేది బయట కనిపించదు. ఇక్కడ మాత్రమే ఒక్కటి సంఖ దగ్గర మాత్రమే ఖర్చు కనిపిస్తుంది. ఈ షోల్డర్ కూడా లోపలికి వచ్చేటట్టు కుట్టేయచ్చు, బట్ అంత రిస్క్ ఎందుకులే మనకు అన్నట్టు ఈ విధంగా అయితే కంప్లీట్గా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేశాను అన్నట్టు. అండ్ ఇక్కడ మనకు థ్రెడ్ అన్నట్టు ఏది కనిపించదండి. చూడండి బ్లౌజ్ ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా ఫినిషింగ్ అనేది చేశారనుకోండి మీరు పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే. ఇంకొకటి బ్లౌజ్ చూసి అంటే మీరు పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అండ్ మెయిన్గా చూసుకోవాల్సింది మనం బ్లౌజ్ ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు ఈ సంఖ దగ్గర చూడండి ఇక్కడ 2 సైడ్ల మూలలు కరెక్ట్ వచ్చినాయి చూడండి. ఇక్కడ ఈ విధంగా రావాలి. ఈ మూలలు కరెక్ట్ కలిసినాయి అనుకోండి మనకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది అన్నట్టు. ఇవి పైకి కిందికి అట్లా ఉండకుండా చూసుకోండి మీరు, అలా అయితేనే బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. అండ్ దీనికి కూడా చూడండి, అయ్యో చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా రావాలి ప్రతి వాటికి కంపల్సరీ బ్లౌజులకు ఇలా రావాలి. అలా వస్తేనే మనకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి విధంగా ఫినిషింగ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఈ విధంగా ఫినిషింగ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ చూడండి, అండ్ ఇది లేవకుండా ఉండడానికి అని చెప్పేసి ఇక్కడ కనిపించదు, బట్ ఇక్కడ కుట్టులు థ్రెడ్ పైపింగ్ ఏదైతే వేసామో దాని పక్క పొంటే కొంచెం రబ్ చేసేసాను, అది మనకు ఇక్కడ బయటకు కనిపించదు. ఈ విధంగా అన్నట్టు ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఇట్లా థ్రెడ్ పైపింగ్ వేసేసాను. అండ్ వెనకాల కూడా ఇప్పుడు ఈ బ్లౌజ్ కూడా మనకు నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. కాకపోతే కొంచెం మందంగా ఉండదు అంతే, కాకపోతే ఏమీ కాదండి. అండ్ మనకి ఇట్లా వేసినట్టు ఇట్లా ఏమీ కనిపించదు. ఇక్కడ చూడండి నెక్ ఎట్లా అద్దినట్టు వచ్చేసిందో ఈ విధంగా వస్తుంది మీకు బ్లౌజు. అండ్ ఈ విధంగా అండ్ మీరు ఒకసారి పైపింగ్ నేను చెప్పిన విధంగా పైపింగ్ వేసి చెప్పిన విధానం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలా అంటే యూజ్ అయింది అండ్ మీకు అర్థమైందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇంతే, పైపింగ్ అనేది మీరు క్లాత్ కట్ చేసేటప్పుడు చూసుకోండి ఒక్కసారి, నీట్గా అనేది వస్తుంది పైపింగ్, అంతేగాని పెద్దగా ఏమీ ఇబ్బంది ఉండదు దాంట్లో అయితే. చూసారు కదా, ఇది ఇవాళటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ కామెంట్ చేసిన సిస్టర్ మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఇది ఇవాళటి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ నేనైతే అంటే ఇవాళ నుంచే అనుకోండి, అండ్ నిన్న కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను. అండ్ జస్ట్ ఒక్కొక్క బ్లౌజ్లో రండి మొత్తం ఒక పార్ట్స్ ఎలా అటాచ్ చేసుకోవాలి అండ్ ఎక్కడెక్కడ మనం మిస్టేక్ చేయకుండా నీట్గా అటాచ్ చేయాలనేది రోజుకొక వీడియో, వీలైతే 2 షార్ట్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను, అస్సలు మిస్ చేసుకోకండి మరి. అండ్ నేను నిన్నటి వీడియోలో కూడా పెట్టాను. అండ్ లైవ్ ఎంతమంది పెడితే బాగుంటుంది అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది కదా లైవ్ పెట్టచ్చా లేదా అనేది. అండ్ నేనైతే త్వరలో పెడదాంలే అనుకుంటున్నాను, బట్ మీరు ఇచ్చే దాన్ని బట్టి పెట్టచ్చా లేదా అనేది నేను కూడా తెలుసుకుంటాను. అండ్ తప్పకుండా కామెంట్ చేయండి, మీరు కామెంట్ చేసేదాన్ని బట్టి నాకు మీకు ఎలాంటి వీడియోస్ చేస్తే యూజ్ అవుతాయని చెప్పేసి నాకు కూడా తెలుస్తుంది కదా.